టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? కూర్చోండి. కావేరి, మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే నాన్నగారు. ఇప్పుడేం వదిలే అమ్మా. అయ్యా, మీకో విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. చెప్పండి. అది మీ పెద్దమ్మాయి కావేరికి ఒక సంబంధం తీసుకొచ్చాను కదండి. అవును. వాళ్ళు ఈ సంబంధం విరమించుకున్నారండి. అదేంటండి? ఆ రోజు అంతా బాగుంది, అమ్మాయి నచ్చింది, సంబంధం ఖాయం అన్నారు కదా, మరిప్పుడు ఇలా విరమించుకోవడం ఏంటండి? అదేనమ్మా, మీ రెండో అమ్మాయి భవానీ విషయంలో జరిగింది వాళ్ళకి తెలిసింది. ఎవరో తెలియకుండా ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టడం, దాని గురించి ఊరి పెద్దలు పంచాయతీ పెట్టడం, శిక్ష వేయటం, ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందిగా అనిపించిందట. ఏంటండి ఇది? రెండో అమ్మాయికి ఏదో జరిగింది అని పెద్దమ్మాయి జీవితం నాశనం చేస్తారా? అసలు మా భవానీది తప్పే ఉంది. నాకేం తెలుసమ్మా, వాళ్ళు చెప్పింది చెప్పాను అంతే. ఏమండి, ఒక్కసారి వాళ్ళతో. శ్యామల, సూర్యం గారు, వాళ్ళు చెప్పేది చెప్పారు కదా, సరేనండి. వాళ్ళ నిర్ణయాన్ని మేం ప్రశ్నించలేం. మీరు బయలుదేరండి. నమస్కారం. ఏంటండి ఇది? ఇంత అన్యాయం! అసలు భవానీ తప్పు లేకుండా ఇంకా ఎంతకాలం దాన్ని వెనకేసుకొస్తావమ్మా? ఎన్ని రోజులు దాన్ని బంగారం వజ్రం అంటూ తెగ పగిడావు. ఇప్పుడు చూసావుగా, అది చేసిన తప్పు వల్ల కావేరక్క పెళ్లి సంబంధం చెడిపోయింది. రేపు నా మెళ్ళో కూడా తాళి కట్టడానికి ఎవ్వరూ రారు. ఇక మేము కూడా దానిలాగే ముక్కు మొహం తెలియని వాళ్లతో తాళి కట్టించుకొని తిరగాలి. వదరా! అసలు తప్పు నీది కాదమ్మా. ఆ పురుగుల మందు తాగిన దాన్ని అలాగే వదిలేసుండుంటే అక్కడే చచ్చిపోయేది, పీడ వదిలేది. నోరు ముయ్. భవానీ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతా. ఇంత జరిగినా నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావా? అవును, వెనకేసుకునే వస్తా. ఇంకా ఏం జరిగినా సరే నేను భవానీనే వెనకేసుకుని వస్తా. దానివల్ల నీ పెళ్లి చెడిపోయిందే. పర్వాలేదు, చెల్లికేదో జరిగిందని నన్ను కాదనుకున్న వాళ్ళు రేపు పెళ్లి జరిగాక నన్ను బాగా చూసుకుంటారని నమ్మకం ఏంటి? అలాంటి సంబంధం చేసుకుని జీవితం మొత్తం బాధపడేదానికంటే అది ముందే తప్పిపోవడం మంచిదైంది. ఇది కూడా భవానీ వల్ల మంచిగానే జరిగిందని నేను భావిస్తాను. అనవసరంగా భవానీ గురించి ఒక్క మాట నోరు జారినా నేను ఊరుకోను. ఏంటి నాన్న ఇది? మీ కళ్ళ ముందే ఇంత జరుగుతుంటే మీరేం మాట్లాడరు? అంటే మీరు కూడా ఆ భవానీ చేసిందే కరెక్ట్ అంటున్నారా? దానివల్ల మన కుటుంబానికి ఎంత పరువు పోయిందో మర్చిపోయారా? మధురా, భవానీ విషయంలో మన కుటుంబానికి ఏ నష్టం జరగలేదు, ఏ పరువు పోలేదు. ఇంతకు ముందు కూడా తన మీద చాలా ఆరోపణలొచ్చాయి. వాటన్నింటినీ దాటుకొని భవానీ తను మేలిమి బంగారమని నిరూపించుకుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కన్నవాళ్ల కనికరం లేకపోయినా, పెంచిన వాళ్ల ప్రేమ కరువైనా, అక్కా చెల్లెళ్ళ ఆదరణ తక్కువైనా అవన్నీ అందించటానికి ఆ అమ్మోరు తల్లిదానికి అండగా ఉంది. తన బిడ్డని తనే గెలిపించుకుంటుంది. అలా అని ఇంట్లో ఎలా పడితే అలా గొడవలు పడకండి. అందరికీ తలవంపులు తేకండి. అందరూ చూసేవాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు.